వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఇంత ఫాస్ట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తానని ఊహించలేదు. ఒక్క రోజులో సోషల్ మీడియాలో ఇంత విధ్వంసం జరుగుతుందని ఊహించలేదు. ఆ ఒక్క రోజులో జరిగిన దానికి ఇంత స్టఫ్ వస్తుందని కూడా ఊహించలేదు. కానీ మీరు ఒకటి మాత్రం ఊహించవచ్చు, వీడియో అదిరిపోద్ది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్ గా ఎపిసోడ్ ని 2 పార్ట్స్ చేస్తున్నా. అరెస్ట్ కి ముందు అండ్ అరెస్ట్ రోజు, ఇంకోటేమో అరెస్ట్ తర్వాత. వీటికంటే ముందు కొన్ని వేరే టాపిక్స్ చూద్దాం. గుకేష్ దొమ్మరాజు అనే 18 ఏళ్ల కుర్రాడు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచాక అప్పటిదాకా చెస్ అంటే చిరాకు వచ్చినప్పుడు మనం అనే పదమే కదా అని, కానీ అదొక గేమ్ అని, మన ఇండియాలోనే పుట్టిందని తెలియని వాళ్ళు కూడా వచ్చి తను తెలుగువాడు కాదు, తను తమిళ వాడు అని కొట్టుకున్నారు. అప్పుడు ఒకడు వచ్చి అసలు వాడు రెండూ కాదు, హర్యానా వాడు, వాళ్ళ ముత్తాత దోమారాం జాట్ హర్యానాలో రెస్లింగ్ ఓడిపోయాక బాధతో సౌత్ వచ్చేసి దొమ్మరాజుగా పేరు మార్చుకుని సెటిల్ అయ్యాడు అన్నాడు. ఇక బీహార్ లో పుష్ప 2కి అంతమంది క్రౌడ్ వచ్చిన దానికి మీ రియాక్షన్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ లో జేసీబీ వర్కింగ్ చూడడానికి కూడా జనాలు వస్తారు, డబ్బులు ఇస్తే ఎక్కడికైనా వస్తారు అన్న యాక్టర్ సిద్ధార్థ్ గారి లేటెస్ట్ సినిమా మిస్ యూ కి హైదరాబాద్ లో 200 షోలు ఇస్తే టోటల్ గా 50 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అప్పుడు ఒకడు వచ్చి సారీ సిద్ధార్థ్ అన్న, మా కాలనీలో జేసీబీ వర్క్ జరుగుతుంది, అది చూద్దామని ఆగిపోయా అన్నాడు. నెక్స్ట్ మంచు విష్ణు గారు హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ తో వర్క్ చేస్తున్నట్టు ప్రకటిస్తే, కంగ్రాట్స్ బ్రో, హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళావు, ఇంకా టాలీవుడ్ తో అవసరం ఏముంది, ఆ కన్నప్ప ఫుటేజ్ డిలీట్ చేసాయని ఒకడు అన్నాడు. ఇక లాస్ట్ గా మొన్న జరిగిన సాయి దుర్గతేజ్ మూవీ సంబరాల ఏటిగట్టు లాంచ్ లో తేజుగాడి బండ ప్రేమ మగాళ్ళకే చూపిస్తున్నాడు కానీ ఆడవాళ్ళకి చూపించట్లేదు, తొందరగా పెళ్లి చేసుకొని రామ్ చరణ్ అంటే, ఎన్ని రోజులను ఆఫ్లైన్ లో ముసుగేసుకొని సాయిబాబా లాగా యాక్ట్ చేసి మార్క్స్ కోసం ట్రై చేస్తావు, మాలలో ఉండి హౌ కెన్ యూ క్రాక్ డబుల్ మీనింగ్ జోక్స్ అని హిందూ ఐటీ సెల్ ని ట్యాగ్ చేసి ఏ ఫ్యాన్ అడిగితే, బాబాయ్ పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్ టార్గెట్ అని ఏదో రుద్దారు, అదే ట్రిక్ ఇక్కడ యూజ్ చేస్తే నా కూడా ఉండదు, అయినా హీరోని చూడడానికి వచ్చిన మర్డర్ గాడి ఫ్యాన్ నీకు ఎందుకురా వీటి గురించి, మీ హీరో ఎప్పుడైనా మాల వేసాడని ఆర్సీ ఫ్యాన్ అడిగితే, ఇంకోటి వచ్చి హైదరాబాద్ సిటీ పోలీసుని ట్యాగ్ చేసి అరెస్ట్ A4 అల్లు అర్జున్ ఇన్ ద సంధ్యా థియేటర్ కేసు అని అన్నాడు. ఇవి పక్కన పెడితే ఈవెంట్ లో జై పవర్ స్టార్ అని అరిచిన దానికి కోపం వచ్చిన ఆర్సీ ఫ్యాన్స్, షాప్ ఓపెనింగ్ కి చప్పట్లు కొట్టే బ్యాచ్ లా ఇదో పెంట అయిపోయింది వెళ్తా అని ఒకడు, ఆర్సీ వచ్చిన ఈవెంట్ కి బాబులకే బాబు పావలా బాబు అని అరిస్తే బాబాయ్ అబ్బాయి బాండింగ్ అని రుద్దుతారేంట్రా అని ఇంకోడంటే, ఎగ్జాక్ట్లీ మా ఈవెంట్ కి వచ్చి కుక్కల హడావిడేంటో చెస్ అని ఇంకోడు అన్నాడు. దీనికి పీకే ఫ్యాన్ వచ్చి కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అనే రేంజారా మీది, మేము లేకపోతే మీ హీరో ఏ టైర్ లో ఉండేవాడో మీరే నిజాయితీగా చెప్పండి అని అంటే, ఏంట్రా పావలా 100 crore షేర్ లేదు కానీ చరణ్ ఫ్యాన్స్ నే అంటావా, ఫస్ట్ tier 1 కి రమ్మని మీ వాడిని అని అన్నాడు. మెగా ఫ్యామిలీలో ప్రతి హీరోకి సెలబ్రేషన్ చేసేది కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ ఏరా అని అంటే, 100 crore కొట్టండి రా ముందు రేంజ్ లెస్ కొడకల్లారా అని అంటే, ఓన్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోండి రా రేంజ్ లెస్ అని క్లోజ్ చేశాడు. ఇప్పుడే వెళ్ళారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. తేజు ఊతకోత ఎలా ఉంటుందో, ఊచకోత ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. రే ఎగ్జామ్ పేపర్లో 0 వచ్చాయంట మార్క్స్, మీ మేడం కాల్ చేసింది. లేదని నేను బాగానే రాశాను, మేడం 0 వేసింది. ఏదో ఒకసారి పేపర్లో ఇవ్వు. హూ ఇన్వెంటెడ్ ది బల్బ్, బల్బుని కనిపెట్టింది ఎవర్రా? ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎవర్రా చెప్పింది? రిపబ్లిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ August 15th. ఇది కూడా ఆయన గారు చెప్పారా? ఓకే ఓకే. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ది లాంగెస్ట్ రికార్డ్ ఫాస్ట్ వితౌట్ సాలిడ్ ఫుడ్ సర్వైవింగ్ 11 days. వా. అకార్డింగ్ టు ది హిందూ మ్యారేజ్ యాక్ట్, ఏ మ్యాన్ క్యాన్ మ్యారీ హౌ మెనీ ఉమెన్ వితౌట్ గెట్టింగ్ ఏ డివోర్స్? 3. నువ్వు చేసుకోరా, నువ్వు చేసాక ముగ్గురు నలుగురిని. అలా ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్టీస్ డూ యూ సపోర్ట్? రైట్ 2 lines టు ఎక్స్ప్లెయిన్ యువర్ చాయిస్. 5వ ఆప్షన్ ఎలా వచ్చిందిరా ఇక్కడికి? మేడం ఇచ్చిన 4 ఆప్షన్లు రాంగ్ అనియా, అందుకే నేను 5th ఆప్షన్ పెట్టా, ఆల్ ఆఫ్ ది అబౌవ్. రిమార్క్స్ ఏదో రాసుకున్నట్టున్నారా? అందగా ఎలా చెబుతాను. ఐ ఆమ్ ప్రొజెక్టింగ్ మై సెల్ఫ్ యాజ్ ద టాపర్ ఆఫ్ ది క్లాస్. బాగానే ఎక్స్ట్రా దిగుతున్నారా? ఇక మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అయితే నా బెడ్రూమ్ లోకి వచ్చి మరీ నన్ను తీసుకెళ్లడం మంచి విషయం కాదని అల్లు అర్జున్ అన్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్ వచ్చి బెడ్రూమ్ లో నార్మల్ డ్రెస్ లోనే ఉన్నాడు పాపం, పోలీసులు రాగానే పుష్ప మర్చెండైజ్ లోకి వచ్చేసాడు, మూవీని ప్రమోట్ చేయడానికి భయపడే కసి అని అన్నాడు. నంబర్ ఆఫ్ అరెస్ట్ ఫర్ హీరోయిన్ TF5, అల్లు అర్జున్ 1 రెస్ట్ 0, ఫాస్టెస్ట్ అరెస్ట్ రికార్డ్స్ అల్లు అర్జున్ 7 days రెస్ట్ 0 అని ఒకడు. టాలీవుడ్ లో ఎవరైనా అరెస్ట్ అయ్యారా అని చూస్తే ఇంతవరకు ఎవరు అరెస్ట్ అవ్వలే, దాన్ని రౌండప్ చేసా, అరెస్ట్ అయ్యా, ఇది సార్ నా బ్రాండ్ అని ఒకడు.
ఒకడు. అల్లు అర్జున్ నేను శ్రీవల్లి కలిసే వెళ్ళాం. రష్మిక ఈ ఎరుగాడెవడో నాకు తెలియదు అని ఒకడు. ఆర్ట్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ బంద్ ఫర్ స్కూల్స్ ఆన్ అల్లు అర్జున్స్ అరెస్ట్ అని ఒకడు. స్పిరిట్ మూవీ BTS పిక్ లీక్డ్ అని ఒకడు. న్యూస్ ఛానల్లో అరెస్ట్ ని AARREST అని వేసాడు అని ఒకడు. మీన్ వైల్ స్టేషన్ లో సీన్స్ నా కొడుకు అతని ఫ్యానే సార్, రేపు స్కూల్ కి వెళ్ళడు, నేను కొట్టలేనని ఒకడు. ఇప్పుడు స్టేషన్ మొత్తానికి రిటైర్మెంట్ ఇచ్చేసి నవ్వుతూ వస్తాడు చూడండి అని ఒకడు. మీడియా రిపోర్ట్స్ సే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టాప్డ్ హిస్ RC-16 షూట్ అండ్ మైట్ కమ్ టు ద కోర్ట్ ఫర్ అల్లు అర్జున్ బట్ పోలీస్ డినైయింగ్ పర్మిషన్ అని ఇంకోడు. ఇలా ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ వేసుకుంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ పైన కూడా ట్రోల్స్ వేస్తున్నారు. చాలా తప్పని ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే మీకు తెలిసిన టీడీపీ పార్టీ వాళ్ళతో మాట్లాడేదైనా హెల్ప్ చేయండి బ్రో అని అంటే అన్నిటిగా చిరంజీవి గారే ఉన్నారని అన్నాడు. అంటే మీరు లేరా అని అడిగితే రిప్లై లేదు. అయితే ఒకడు వచ్చి ఈ దరిద్రపు కొట్టు వైసీపీ కొడుకులు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు పోతున్నారు, దయచేసి మా బన్నీని వదిలేయండి రా దరిద్రులారా అని అంటే అసలు మీ ఓటు నంద్యాల రావడం వల్లే మా పార్టీకి గతి పట్టిందని కౌంటర్ వేశాడు. దీంతో ఏ ఫ్యాన్ వచ్చి సెన్సిటివ్ ఇష్యూ మీద జోక్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, ఏం మనుషులు రా బాబు అని అంటే తిరుపతి లడ్డు ఇష్యూ సెన్సిటివ్ కాదా, అప్పుడు మీరు జోక్ లేలేదా, దేవుడు ఉన్నాడు రా అని పీకే ఫ్యాన్ అన్నాడు. ఇంకో పీకే ఫ్యాన్ వచ్చి అరెస్ట్ కాదు జస్ట్ ఆపుతున్నారని న్యూస్ వచ్చిందంతే, వర్షంలో కూడా మిడ్ నైట్ కల్ట్స్ మొత్తం వచ్చేసారు, ఇదిరా ఫ్యాన్ బేస్ అంటే ఎన్ని 1000 crores కొట్టినా ఈ హై రాదని అంటే అరెస్ట్ కి ఎంక్వైరీకి అనంతపూర్ గుండుకి తిరుపతి గుండుకి ఉన్నంత తేడా ఉందని ఒకడు. అరెస్ట్ కి ఎంక్వైరీకి దినం భోజనాలకి పెళ్లి భోజనాలకి ఉన్నంత తేడా ఉందని ఇంకోడంటే ఇంకొక పీకే ఫ్యాన్ వచ్చి ఇంకా చాలా ట్రోల్స్ ఆపేద్దాం, ఈ అరెస్ట్ చూస్తుంటే రివెంజ్ పాలిటిక్స్ లా ఉంది, లెట్స్ సపోర్ట్ అల్లు అర్జున్ అని సెటిల్ చేశాడు. ఇక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే అల్లు అరవింద్ అప్రోచింగ్ చిరంజీవి గారు ఫర్ సేవింగ్ హిస్ సన్ ఫ్రమ్ ద కేస్ అని అంటే నిహారిక డ్రగ్స్ కేస్, చరణ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో ఫైట్, ఇలా చాలానే ఉన్నాయిగా ఎక్స్పీరియన్స్లు, అందుకే చిరుని అప్రోచ్ అయ్యాడేమో అని ఒకడు అన్నాడు. అయితే చిరంజీవి ఇమీడియట్లీ స్టాప్డ్ విశ్వంబర షూటింగ్ అండ్ హెడింగ్ టు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అని అంటే లేదా ఆయన స్టేషన్ కి వెళ్తున్నారు అనేది ఫేక్ న్యూస్ అని ఇంకోడు అన్నాడు. అయితే దిల్ రాజు గారు స్టేషన్ కి వెళ్తే థ్యాంక్ యూ దిల్ రాజు గారు, మీ మూవీ సంక్రాంతికి వస్తున్న మా సినిమా, దీనికి నా ఫుల్ టైం డ్యూటీ చేస్తాను బాయ్ ఫ్యాన్ అన్నాడు. అయితే ఇప్పుడు అరెస్ట్ అని స్టార్ట్ చేసి లాస్ట్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవడు సర్వే అవ్వలేడు అనే స్క్రిప్ట్ తో ఎండ్ అవుతుంది చూడండి అని ఇంకో బాయ్ ఫ్యాన్ అన్నాడు. నెక్స్ట్ చనిపోయిన రేవతి గారు హస్బెండ్ నాకు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియదు, కేసు విత్డ్రా చేసుకోవడానికి నేను రెడీ అన్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వెళ్తున్నట్టు తన సైడ్ నుంచి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు అంటే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పోలీస్ ప్రొటెక్షన్ కావాలని పోలీస్ కి రాసిన లెటర్ రిలీజ్ చేశారు. దీంతో సెలబ్రిటీలందరూ సపోర్టింగ్ గా ట్వీట్లు వేశారు. నానితో మొదలై బాలయ్య బాబు, శ్రీ విష్ణు, సందీప్ కిషన్, రాహుల్ రామకృష్ణ, వివేక్ ఓబరాయ్, రష్మిక, అడవిశేష్, శర్వానంద్, హనురాగుపూడి, గోపిచంద్ మల్లేని, ఆది సాయి కుమార్, నితిన్, అనిల్ రావుపూడి, ఇక వైసీపీ టీం కూడా వచ్చి ఎంజాయ్ యువర్ లాస్ట్ చీఫ్ మినిస్టర్షిప్ రేవంత్, నీకు మీ బాస్ CBN కి ఇద్దరికి గ్రాముల్లో కేజీల్లో కాదు టన్నుల్లో ఇస్తామని అంటే రోజా గారు కూడా సపోర్ట్ ట్వీట్ వేశారు. తర్వాత డైరెక్ట్ గా జగనే ట్వీట్ వేస్తే థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మా ఓట్ మీకే అని బాయ్ ఫ్యాన్స్ అన్నారు. ఇవి కాకుండా రివర్స్ ట్వీట్స్ కూడా వేశారు. ఇంత దానికే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మరి గోదావరి పుష్కరాల్లో 27 మంది మృతి, కందుకూరు టీడీపీ మీటింగ్ లో 8 మంది మృతి, గుంటూరు టీడీపీ సభలో 3 మహిళల మృతి, వీటికి ఎవరిని అరెస్ట్ చేయాలని ఒకడు. యూపీలోని హత్రాస్ లో బాబా నారాయణ హరి సత్సంగ్ లో 121 మంది స్టాంపీడ్ లో చనిపోయారు, అప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారని ఒకడు. ఇవి కాకుండా కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి సూసైడ్ కేసులో ఎవరిని అరెస్ట్ చేసావు, హైడ్రా కేసులో ఎవరిని అరెస్ట్ చేసావు, గురుకుల్ స్కూల్ డెత్స్ లో ఎవరిని అరెస్ట్ చేసావు అని ఒకటి పెడితే ఇంకో 10 యాడ్ చేసి ఆ లిస్ట్ కి నా తొక్కలో సీఎం, నా తొక్కలో కాంగ్రెస్, నా తొక్కలో పార్టీ, నా తొక్కలో రేవంత్ రెడ్డి అని బాయ్ ఫ్యాన్ పెట్టాడు. ఇవి కూడా కాకుండా అసలు అల్లు అర్జున్ అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఫార్ములా ఈ కేసులో ఏ టైంలో అయినా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి, దాని నుంచి డైవర్ట్ చేయడానికి అని ఒకడు. ఈ రోజు ప్రియాంక గాంధీ డెబ్యూ స్పీచ్, ఆ స్పీచ్ ఫెయిల్ అయింది, దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ అరెస్ట్ అని ఇంకోటి వేశారు. ఇంకొకటి వచ్చి అల్లు అరవింద్ టు చిరంజీవి, రేవంత్ రెడ్డి అంటే ఎవరు బావా, చిరంజీవి తెలంగాణ సీఎం బావా, అల్లు అరవింద్ మన బన్నీ వాడి పేరు రౌండప్ చేశాడు బావా మెంటలోడ్ అని వేస్తే రేవంత్ రెడ్డి వచ్చి చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో నా జోక్యం ఏం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అని వేస్తే నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఈ రోజు మా స్కూల్ అయిపోయేలోపు బయటికి రావాలి లేకపోతే ఏపీటీజీని తగలబెట్టేస్తాం అన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ½ an hour లో ఇంట్లో ఉండాలని అంటే వీడికి చెప్పని రేవంత్ రిప్లై ఇచ్చారు. దీంతో ఇలా లాభం లేదని పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యారు. అయితే టైం కళ్యాణ్ బాబు రంగంలోకి దిగాడు, మీరు ఇంకా పార్టీ మూసుకోవాల్సిందే అని అంటే ఇంకా రాలేదేంట్రా నడుచుకుంటూ వస్తున్నాడా అని అడిగాడు. అందరూ బాబాయ్ ఇంకా ఎందుకు రాలేదు అంటున్నారు, ఇందుకే రాలేదని ఈ వీడియో పెట్టాడు. అయితే ఇంకోటి వచ్చి నీకు ప్రాబ్లం వస్తే నీ వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ రాడు, నీ మామనే వస్తాడు, ఇది గుర్తుపెట్టుకో అన్నాడు. మీన్ వైల్ కేసు గురించి చూస్తే జగన్స్ లాయర్ నిరంజన్ రెడ్డికి ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేశారు, ఆచార్య ప్రొడ్యూసర్ కూడా ఆయనే. అయితే ఒకడు వచ్చి మన లీగల్ టీం గురించి ఏపీలో తెలిస్తే సరిపోదు, తెలంగాణలో కూడా వినపడాలి, ఎవ్రీ జగన్ ఫ్యాన్ ఇస్ విత్ యూ బన్నీ బాయ్ అని అంటే ఆయన యాక్చువల్ గా చిరంజీవి ఫ్యాన్ అండ్ వాళ్ళకి బాగా క్లోజ్, అందుకే కేసు టేకప్ చేశారు, జగన్ పంపిస్తే కాదని కూడా అన్నాడు. అయినా సరే మెగా లేదు ప్రెసెంట్ అయితే ఈయన మెగాస్టార్ అండ్ బాయ్ ఫ్యాన్ అన్నాడు. అయితే అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తే నిరంజన్ రెడ్డి
గారు 2017 వడోదర రైల్వే స్టేషన్ దగ్గర తన ఫిల్మ్ రైస్ ప్రమోట్ చేస్తున్నప్పుడు జరిగిన స్టాంపీడ్ కేసులో షారుఖ్ ఖాన్ బెయిల్ ఇచ్చారు. సో ఇప్పుడేంటి ప్రాబ్లం అని అడిగితే కోర్టు బెయిల్ ఇచ్చేసింది. దీంతో ఎవడు పడితే వాడు వచ్చి క్రెడిట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. జడ్జి వాష్రూమ్ పోయిన టైంలో కాల్ చేసి బెయిల్ ఇప్పించావు చూడు మాస్ అన్నాను ఒకడు. నువ్వు వస్తున్నావు అని తెలిసి కాంగ్రెస్ పార్టీ భయపడి కేసు సైడ్ అయ్యేలా చేయడం ఏదైతే ఉందో అన్న నువ్వు దేశ్కి నేత అని ఒకడు. నందమూరి బాలకృష్ణ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అల్లు అరవింద్ ఆఫ్టర్ హియరింగ్ అబౌట్ అల్లు అర్జున్స్ అరెస్ట్. ఇలాంటివి బయటికి రావని ఇంకోటి వేశారు. అయితే బాయ్ ఫ్యాన్ వచ్చి నీ పర్సనల్ లాయర్ తో కేసు వాదించడానికి పర్మిషన్ ఇచ్చావు, సపోర్ట్ గా ట్వీట్ కూడా వేసావు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటే కళ్యాణ్ బాబు లంచ్ కూడా చేయకుండా బన్నీ కేసులో మార్నింగ్ నుండి నాగబాబు గారితో మాట్లాడుతూనే ఉన్నాడంట. కానీ క్రెడిట్స్ మాత్రం జగన్ అని ఫీల్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ వచ్చి ఎలివేషన్ చేసుకున్నారు. తప్పు చేసినోడు ఎవడైనా ఒకటే న్యాయం, ఇది అసలైన రూల్ ఆఫ్ లా అని అంటే అరే మొఖానికి రంగులేసుకుని బతికే మీకే అంత ఉంటే రాజకీయమే ఊపిరిగా బతుకుతూ అనునిత్యం ప్రజల్లో ఉండి పైకి వచ్చిన వాళ్ళకి ఇంకెంత ఉండాలిరా, అధికారంలో ఎవడున్నాడో మర్చిపోయి బతికితే ఇలాగే ఉంటుందని ఇంకోడు. అలాగే బాయ్ ఫ్యాన్ వచ్చి నెక్స్ట్ టైం నువ్వు సీఎం గా గెలిస్తే నా అకౌంట్ డియాక్టివేట్ చేస్తా, ఇట్స్ మై ఛాలెంజ్ అని అంటే మీకున్న ఫ్యాన్ బేస్ కి మీరు అతికి ఏమైనా సంబంధం ఉందా అని రేవంత్ రెడ్డి ఫేక్ అకౌంట్ తో కౌంటర్ ఇచ్చారు. ఇక ఫ్యాన్స్ ట్రోల్స్ కూడా వేసుకున్నారు. బన్నీ అరెస్ట్ అవగానే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బన్నీ ఇంటికి వెళ్లారు. ఇదే బుడ్డోడు అరెస్ట్ అయి ఉంటే ఎన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాలయ్య గారి ఇంట్లో పార్టీ చేసుకునేటోళ్ళని ఒకడు. తెల్లవారేలోపు తెలంగాణలో రూలింగ్ మార్చేద్దాం అనుకున్నాం కానీ ఫ్యాన్ బేస్ లాగా ఆగిపోయామని పీకే ఫ్యాన్స్ అటేరేస్తే తెలంగాణలో కల్ట్ చూపిద్దాం అనుకున్నారు కానీ బాయ్ ఫ్యాన్ అన్నాడు. నంద్యాలలో చూపించాం కానీ రిప్లై ఇస్తే తెలంగాణలో పొత్తు దొరకలేదా అని క్లోజ్ చేశాడు. ఒక రోజులో సగం తెలుగు యువత క్వాష్ పిటిషన్ ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంటో లా చదివేటోళ్ళకే నేర్పించేలా చేశారని ఒకడు. సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సీఎం ని మార్చే టైం వచ్చిందని ఒకడు. ఇన్ ఏ సింగిల్ డే అల్లు అర్జున్ గాట్ అరెస్టెడ్, గాట్ హియరింగ్, గాట్ బెయిల్, జస్టిస్ ఇజంట్ స్లో, యు ఆర్ జస్ట్ పూర్ అని ఒకడు. ఐ థాట్ అల్లు అర్జున్ వాజ్ అరెస్టెడ్ ఫర్ మేకింగ్ పుష్ప అని ఒకడు. ఐ విల్ ఎక్స్పోజ్ ఆల్ ద కల్ప్రిట్స్ హు అరెస్టెడ్ అల్లు అర్జున్, ఇట్ విల్ షాక్ ద నేషన్, వెయిట్ అండ్ వాచ్ అని ఒకడు. పుష్ప 3 టు ఫీచర్ అర్జున్ కపూర్ యాజ్ లీడ్ యాక్టర్ టు అవాయిడ్ స్టాంపీడ్ ఇష్యూస్ అని ఒకడు. ఇలా వేసుకున్నాక ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి ఆదిపురుష్ సెట్స్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభాస్ సిగరెట్ వాళ్ళని రుద్దారు, ప్రభాస్ ల్యాండ్ కబ్జా చేశాడని రుద్దారు, క్యారవాన్ లో హరాస్ చేశాడని రుద్దారు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, వీ మస్ట్ యాక్ట్ సెన్సిబుల్ టువర్డ్స్ టుడేస్ ఇష్యూ అని ఒకటి వేస్తే ఇంకోడేమో ఆఫ్టర్నూన్ నుంచి ఎంత ట్రోల్ చేసినా కోర్ట్ సెషన్ స్టార్ట్ కాగానే మా రెబెల్స్ కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు, బెయిల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ప్రౌడ్ ఆఫ్ మై రెబెల్స్ అని వేశాడు. మీన్ వైల్ కన్నడ హీరో దర్శన్ కూడా బెయిల్ వస్తే మోహన్ బాబు ఇస్ లైక్లీ టు బి అరెస్టెడ్ బై తెలంగాణ పోలీస్ అని న్యూస్ వచ్చింది. అయితే మోహన్ బాబు అబ్స్కాండింగ్ 3 పోలీస్ టీమ్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్ అని అంటే ఉన్న పోలీసులో సగం మంది చిక్కడపల్లి దగ్గర, సగం మంది చంచల్గూడ దగ్గర ఉన్నప్పుడు అబ్స్కాండ్ అవ్వడానికి ఎంతకంటే మంచి టైం ఎక్కడ ఉంటుంది సార్ అని అన్నాడు. అయితే మోహన్ బాబు గారు వచ్చి నేను అబ్స్కాండ్ అవ్వలేదు, ఇంట్లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. అయితే షాకింగ్ ట్విస్ట్ ఇన్ ద టేల్, పోలీస్ ఆఫీషియల్స్ వర్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో లైన్ ఇన్ ద కాపీ స్టేటింగ్ దట్ హీ షుడ్ బి రిలీజ్డ్ టుడే ఇట్ సెల్ఫ్, సో దే డిసైడెడ్ టు రిలీజ్ హిమ్ టుమారో అట్ 7 AM అని వేస్తే అల్లు అర్జున్ తరపు న్యాయవాది వచ్చి బెయిల్ ఉత్తర్వుల్లో తక్షణమే విడుదల చేయమని ఉన్నా కూడా కావాలని నిర్బంధించారని అంటే బెయిల్ ఉత్తర్వులు ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వలేదు, సో మాకు ఇంకా రాలేదని అధికారులు అన్నారు. దీంతో తనని ఇంటికి తీసుకెళ్దామని వచ్చిన అల్లు అరవింద్ గారు కోపంతో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక ప్రొసీడింగ్స్ ప్రకారం అల్లు అర్జున్ ప్రిజనర్ నంబర్ 7697 ఇచ్చి చెంచల్ కూడా జైల్లో వేశారు. ఆయన రాత్రంతా నేల మీద పడుకున్నారని సమాచారం వస్తే వాడు థియేటర్ కి వెళ్తేనే అంతమంది వచ్చారు, జైలుకి వెళ్తే ఇంకెంతమంది వస్తారో అని అంటే ఒకడు ఎర్లీ మార్నింగ్ వచ్చి జైలు బయట సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ వచ్చి అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది, గుర్తుంచుకో, ఒకరోజు జైల్లో పండావు, పుష్ప లాంటి సినిమాలు తీయడం వల్ల ఎవరికి ఉపయోగం, దానికి నేషనల్ అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేయడం ఏంటి, వెంటనే అవార్డు వెనక్కి ఇచ్చే అన్నారు. అయితే నాన్న వస్తాడని ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ అని వేస్తే నాన్న రేపు ఉదయం వస్తాడు అర్హ తల్లి, కానీ నాన్న చేసిన ర్యాలీ వల్ల చనిపోయిన ఆ తల్లి లేని బిడ్డ 10 రోజుల నుండి ఎదురు చూస్తుందని ఇంకోటి రిప్లై ఇచ్చాడు. ఇక ఫైనల్ గా నెక్స్ట్ డే మార్నింగ్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చేసాడు. తనని విష్ చేయడానికి సెలబ్రిటీలు అందరూ 1 by 1 ఇంటికి వచ్చారు. ఉపేంద్ర, BVSN ప్రసాద్, సుధీర్ బాబు, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, సుకుమార్, త్రివిక్రమ్, సుష్మిత కొనిదెల, కె రాఘవేంద్రరావు, మెగాస్టార్, శ్రీకాంత్, సురేష్ బాబు, మారుతి, బోయ, అఖిల్, అడవిశేష్, వెంకీమామ, సిద్ధు, రాజశేఖర్, మంచు విష్ణు, ప్రభాస్ ఆన్ ది వే అన్నారు. అయితే ఒరే మొన్న చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన గుకేష్ ఇంటికి కూడా ఇంతమంది పోయిండ్రేమోరా అన్నారు. అలాగే ఆ సెలబ్రిటీస్ అందరినీ ఇంట్లోకి రానివ్వరా, బయట మీడియాని పెట్టి షో ఏంటని ఒకడు, ఒరే అదేమైనా పెద్ద మనిషి ఫంక్షన్ ఏంట్రా అన్ని కెమెరాస్ ఉన్నాయని ఒకడంటే ఇంట్లో టీవీని పెట్టి ఎక్స్క్లూజివ్ HD ఫుటేజ్ క్యాప్చర్ చేస్తున్నారు, ఒక ప్లానింగ్, పద్ధతి, విజన్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ సిచ్యువేషన్స్ అని అంటే మరి ఇదేంట్రా సినిమా అని ముగించాడు. నెక్స్ట్ ఈ రోజు రానా బర్త్డే అయినా కూడా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాడని న్యూస్ వేస్తే రామ్ చరణ్ వచ్చి రానాకి బర్త్డే విషెస్ చెప్పాడు. అయితే బర్త్డే బాయ్ సెలబ్రేషన్స్ ఏం లేకుండా అన్ని ఆపుకొని బన్నీ ఇంటికి వస్తే ఈ స్వామికి బర్త్డే విష్ కావాల్సి వచ్చింది. హౌ అన్ఫేస్డ్ ఈజ్, గుర్తు పెట్టుకుంటాం అని అంటే ఒక లేడీ చనిపోయింది, కొడుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, అది తెలిసి కూడా నెక్స్ట్ డే నైట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు, వీళ్ళు కూడా మాట్లాడుతున్నారని క్లోజ్ చేశాడు. ఇక యువ సామ్రాట్ ఆర్యన్ అజయ్ గారు ఫోన్ కాల్ ద్వారా పరామర్శించాడని ఒకడు, బాలయ్య ఫోన్ చేశాడని, ఎన్టీఆర్ ఫోన్ చేశాడని, వైఎస్ జగన్ ఫోన్ చేశాడని, సౌత్ డిజిటల్ మీడియా CEO శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేశాడని, లాస్ట్ గా పవన్ కళ్యాణ్ మేడే ఫోన్ కాల్ టు అల్లు అర్జున్, ఏ సైడ్ ఫోన్ పెట్టరా అని ఆపారు. అయితే బాయ్ కూడా వచ్చేసాడు. నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిన పీకే మాత్రం ఇంకా రాలేదని అంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారన్నారు. తర్వాత తుమ్మలపల్లి
కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొని అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడానికి మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళిపోవాలని క్లోజ్ చేశారు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనేటువంటిది సినిమాలో అయితే అరెస్ట్ చేయలేదు, కానీ బయట మాత్రం ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో सेफ्टी प्रोटोकॉल्स है वो हर चीज एक एक्टर सिर्फ अपने ऊपर नहीं ले सकता है. वी कैन टेल पीपल अराउंड अस, जैसे कि हम लोग अभी आप मैं इसी की बात कर सकता हूँ. డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సహృదయం సాకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. क्या चाहिए बाबा? चुम्मा चुम्मा. Here, Revant Reddy wanted to feel like a superstar, but he has become a flop actor. वहाँ पर वो गाड़ी में बैठकर जाके पिक्चर देके वापस नहीं गया. गाड़ी के ऊपर आके सब लोगों को चेयर कर दे के, चिल्ला के, ये कर दे के पूरा माहौल पूरा हाथ से निकल गए. ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर हिंदुस्तान को जिता के तोड़ी आया. पिक्चर बनाए, पैसे कमा लिए, घर चला गया. प्रोटेस्ट हो रहे हैं सर वहाँ पे. अरे भाई, हर किसी के लिए प्रोटेस्ट होते रहते हैं. 10-20 लोग कहीं पर जमा हुए तो प्रोटेस्ट जैसा नहीं देख सकता. अगर प्रोटेस्ट भी विदाउट परमिशन लिए तो वो भी जेल को जाएंगे. ఒకవేళ మీరు వన్ డే సీఎం అవుతే ఏం చేస్తారు? వన్ డే సీఎం అయితేనా, రేవంత్ రెడ్డిని మార్చేస్తాం. రేవంత్ రెడ్డిని. తొక్కలో రేవంత్ రెడ్డి, తొక్కలో కాంగ్రెస్, తొక్కలో పార్టీ, తొక్కలో చీఫ్ మినిస్టర్. That's correct, Your Ladyship. And in fact, the remand report says after the lady and the child fell and they were crying, police came from first floor to ground floor. That means there were no police in ground floor. They also want to see Allu Arjun only on the ground floor. ఏదో ఒక రోజు నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు దాన్ని తరిమి కొట్టే ఒకే ఒక్కడు బ్రహ్మ. Immense love and support. Thank you. I'm safe. బాగానే ఉన్నాను. Nothing to worry. I'm doing well. Thank you. Thank you. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యే అంటే అల్లు అర్జున్ గారు పార్టీ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100% ఉంది. అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాలి, నా పక్కింట్లో పుట్టాలి, నా ఇంట్లో మాత్రం అల్లు అర్జున్ పుట్టాలి. ఇక లేటెస్ట్ న్యూస్ లోకి వెళ్తే హీరో బాలకృష్ణ ఇంటి వద్ద 6 అడుగులు మార్కింగ్ చేసి కూల్ చేయడానికి రెడీగా ఉన్నారంట. అలాగే బెంగళూరు అతుల్ సుభాష్ కేసులో వాళ్ళ వైఫ్ ని అరెస్ట్ చేశారు. అయితే బెంగళూరులోనే ఇంకొక అతను వైఫ్ అండ్ ఇన్ లాస్ హరాస్మెంట్ భరించలేక సూసైడ్ చేసుకున్నారు. మూవీస్ విషయానికి వస్తే 2024 అందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కానీ మా రవితేజ ఫ్యాన్స్ కి ఒకటే బాధ, ఇంత మంచి సాంగ్ ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. హరీష్ శంకర్ లుచ్చా అని అంటే ఆ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఓవర్ గా ఇన్వాల్వ్ అవుతోందని వరుణ్ తేజ్ అండ్ అఖిల్ సినిమాలు 2 పోగొట్టుకుందని న్యూస్ వస్తే కొంపతీ స్క్రిప్ట్ అడిగిందా ఏంటన్నారు. ఇక ఫైనల్ గా యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ హైన్ అన్న $250K, కందా $200K, గేమ్ చేంజర్ $27.6K, గ్లోబల్ స్టార్ ఫర్ రీజన్ అన్నారు.
సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో స్క్రిప్ట్ రాయడానికి నానా సంకలనాకాను చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసా. సో కొంచెం మీరు లైక్ షేర్ చేసి సపోర్ట్ చేస్తే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి. బాయ్. సార్ అసలు మెన్స్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలంటే మీ సినిమాలు చూడాలి సార్. మనకే ఏది కోపం ఉంది, జస్ట్ కొన్ని పనులు చేశాడు నచ్చలేదు కాబట్టి కడుపు మండిపోయింది సాయంత్రం అట్లా లాయర్ల మధ్యలో. అరే నిన్న కాక మొన్న పాపం ఢిల్లీకి వెళ్ళి అంత పెద్ద ఏదో అటెండ్ అయ్యి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని నేషనల్ లెవెల్లో రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పిన మనిషిని వెండేట కాకపోతే ఇంకేంటి. ఓకే నేనేమంటాను, పొద్దున వరకు కూడా లెటర్స్ అజ్యూమ్ దట్ పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని అనుకుందాం. ఓకే, సాయంత్రం చేసింది ఏంటి పోలీసులు? అక్కడ కాపీ అప్లోడ్ కాలేదండం ఏంటి? ఇక్కడ జడ్జిమెంట్ సరిగా జడ్జిమెంట్ సరిగా కనిపించలేదా? ఏం గుడ్డినా కొడుకులకి బ్రెయిలీ లిపిలో ఏమన్నా రాసియాలి ఏంది జడ్జిమెంట్? నాకు అర్థం కావట్లేదు. సరిగ్గా కనిపించేది ఏంది? దాంట్లో ఆ లైన్ లేదు, ఈ లైన్ ఎవరికి అర్థం కావట్లేదు. అబ్బా ఇదంతా వెండెట్టాతో వెంజన్స్ తో కావాలని చేశాడని. నేనేమంటాను, తను చేశాడు. బ్రో నువ్వు మ్యూట్ లో ఉండు ప్లీజ్. తను చేశాడు. వీళ్ళేం చేస్తున్నారంట, వీళ్ళేం చేస్తున్నారంట? ఏం జనసేన సాఫ్ట్ టార్గెటా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు స్పేసులు పెడతారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు వేస్తారా? ఫేక్ నెరేటివ్. అరే పిచ్చ నా కొడుకులు, ఏ కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ని ప్లీజ్ చేయడానికి కళ్యాణ్ గారి మీద ఫేక్ థ్రెడ్లు ఫేక్ ట్వీట్లు వేశారో అదే కాంగ్రెస్ ఈ రోజు అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది. ఇలా బతుకులు, వీళ్ళకి సిగ్గు శరం మానం. మరి మళ్ళా కూర్చొని మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బ్రో, మాకు కొంచెం వ్యతిరేకించిన సంగతి బ్రో, మీ సంగతి ఏంద్రా నా ఆతుల కట్ట మీరు చూసుకునేది.